ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే కల్వకుంట్ల కుటుంబ సభ్యులంతా కూడా రోడ్ల మీదనో లేకపోతే గుళ్ళు గోపురాల్లోనే కనబడుతున్నారు. నేనేం చెప్పదలుచుకున్నా, తెలంగాణ సమాజానికి వీళ్ళను అధికారం ఇవ్వకపోతే రోడ్ల మీద ప్రజల మధ్య గుళ్ళ గోపురాల మధ్య ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకు ఎప్పటికీ అధికారం ఇవ్వకండి. అట్లీస్ట్ అప్పట్లన్నా రియలైజ్ అయ్యి ప్రజల పట్ల అధికారం ఉన్నప్పుడు కూడా సోయితో పనిచేస్తారన్న దానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ యాదగిరి గుట్టలో ఏదో గుళ్ళు గోపురం తిరిగినట్టుంది. మొన్న ఏదో రైతులకు సంబంధించినటువంటి దాని పట్ల ఏదో ప్రోగ్రామ్ చేసినట్టుగా ఉంది. తర్వాత కేటీఆర్ గారు రైతుల పక్షాన, హరీష్ రావు గారు రైతుల పక్షాన ఏదో మాట్లాడుతున్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నిజంగా మీరు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి ప్రజా సమస్యల పట్ల మాట్లాడాలనుకుంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే రైతు రుణమాఫీకి సంబంధించి, తర్వాత రైతు బంధుకు సంబంధించి, తర్వాత రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పుడు మన దగ్గర గ్రామ సభలు జరుగుతున్నాయి. ఆ గ్రామ సభలో జరిగినటువంటి దగ్గరలో మీరంతా ఎమ్మెల్యేలుగా రిప్రజెంటేటివ్గా ఉన్నారు. సో మీరు ఎమ్మెల్యేలుగా మీ యొక్క ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా ఆ గ్రామ సభలో పాల్గొనండి. ప్రజల వైపు నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. సమస్యల పరిష్కారం చేయకు మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ నేను పొద్దుగాల బట్టి గారిని కలిశాను. సో రైతులకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ పట్ల అన్న దగ్గర నేను డిస్కషన్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పారు. మనం రుణమాఫీ 2 లక్షల వరకు, 2 లక్షల లోపు వరకు చేస్తామని చెప్పినాము. 2 లక్షల లోపు ఎవరెవరికైతే కాలేదో వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా చేస్తాను. కాబట్టి